హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డిన్నర్ అయిపోయిందా? సో ఈరోజు నేను చికెన్ చేసుకున్నాను. కొంచెం లేట్గా తిందాం అనుకుంటున్నాను ఈ వీడియో చేసిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, చాలా గ్యాప్ వచ్చింది, కానీ సరి అయిన సమయంలో మరలా ఏంటంటే వీడియో స్టార్ట్ చేశాను. సో వీడియో ఎందుకు స్టార్ట్ చేశానో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. మార్కెట్ మూవ్మెంట్తో చాలామందికి విషయం కూడా కొంచెం క్లూ అర్థమయ్యే ఉంటుంది కదా. చూడండి సార్, స్టాక్ మార్కెట్ బోటం అయ్యిందా? సో మరి అక్కడేమో ఇరాను, ఇరాకు, యుఎస్ ఇవన్నీ కూడా ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. వార్ నడుస్తూనే ఉంది. ట్రంప్ ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు. సో యుద్ధం కొనసాగుతుంది, ఇంకా అగ్రెసివ్గా వెళ్ళబోతున్నామని. కానీ సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో క్యాండిల్ మాత్రం డిఫరెంట్గా ఉంది. సో లైవ్లో యుఎస్ మార్కెట్లు ఏం చేస్తున్నాయి, అసలు చార్ట్ యొక్క పరిస్థితి ఏంటి, నిజంగా బోటం అయ్యిందా లేదా, సో ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. సో అలాగే ఎడ్యుకేషన్ లెర్నింగ్లో భాగంగా కొన్ని స్టాక్స్ వాటి యొక్క హిస్టారికల్ డేటా అనేది మనం చూద్దాం. అక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేసిన స్టాక్స్ మనం ఇక్కడ వాటి యొక్క హిస్టారికల్ డేటా గురించి ఎలా స్టడీ చేయాలనేది, వాటి యొక్క కీ లెవెల్స్ గురించి చూసుకుంటూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏంటంటే చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మీరు అందరూ షేర్ చేసి వీడియోని చూడండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అని చెప్తాను. చూడండి అసలు లైవ్లో యూఎస్ మార్కెట్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఏంటంటే ట్రంప్ మళ్ళీ ఏంటంటే అగ్రెసివ్గా జరుగుతుంది, కొనసాగుతుంది వార్ అనే కామెంట్స్ చేయడంతో సో ఏంటంటే మళ్ళీ ఆయిల్ ప్రైస్లు పెరగటం, క్రూడ్ ఆయిల్ పెరగటం, అలాగేనంటే ఇప్పుడు కరెంట్ లైవ్ మార్కెట్లో చూస్తే కనుక డౌ జోన్స్ డౌన్లో నడుస్తూ ఉందన్నమాట. ఒక్కసారి డౌ జోన్స్ యొక్క లైవ్ చార్ట్ని చూద్దాం. సో డౌ జోన్స్లో ఏం జరుగుతుందని చూస్తే సో జస్ట్ ఇప్పుడు ఆ అప్డేట్ వచ్చింది. ఇక్కడ మనకి ఇక్కడ లైవ్లో చార్ట్ చూస్తే చూడండి, షార్ప్గా ఏంటంటే రికవరీ కూడా అయింది. చూడండి మనకి ఇక్కడ డౌ జోన్స్ చార్ట్లో కూడా నాకు ప్రాబ్లం ఏం కనిపించట్లేదు. ఈ రీసెంట్ లో ఏదైతే ఉందో సో అదే బాటమ్ అవుట్ అని చెప్పి అనుకుంటున్నాను డౌ జోన్స్ చార్ట్లో కూడా. సో యుద్ధం కొనసాగుతుందా లేదా, సో అది నేను స్పెక్యులేట్ చేయను. నా అంచనా ప్రకారం ఏంటంటే సూనర్ ఏంటంటే ఆ యుద్ధం ఏంటంటే స్టాప్ అయిపోతుంది, అందులో సందేహం లేదు. సో ఏంటంటే ఆ మూమెంట్ని బట్టి చెప్తున్నాను. కానీ ఇక్కడ చార్ట్లో ఏంటంటే నాకు తేడా ఏం కనిపించట్లేదు. సో ఈ రీసెంట్ లో ఏదైతే ఉందో సో మా అయితే ఏంటంటే ఆ లో దగ్గరికి వచ్చి మళ్ళీ ఏంటంటే బేస్ ఫామ్ చేసుకొని సో యుఎస్ మార్కెట్లో పైకి వెళ్ళేలాగా కనిపిస్తూ ఉన్నాయి. చార్ట్ని క్యాండిల్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. అలాగే ఏంటంటే సో వాళ్ళ పైకి అలా కామెంట్ చేస్తున్నారు, కానీ అలాంటి కామెంట్లు చేస్తున్నప్పుడే సో ఏంటంటే ప్రకృతి ఏంటంటే క్లోజింగ్ యుద్ధం ఏంటంటే ముగింపు ధోరణిగా వెళ్ళే అవకాశాలు నా సెన్స్ అనేది అలా చెప్తున్నాయి. సో దాన్ని బట్టి ఇక్కడ అనాలిసిస్ మనం చేస్తున్నాను. న్యూస్ అప్డేట్ని బేస్ చేసుకొని చూస్తే మాత్రం నెగిటివ్ నడుస్తూ ఉంది, కానీ క్యాండిల్లో ఏంటంటే కదలికలు అయితే కనుక వేరేగా ఉన్నాయి. సో అది మీరు అబ్జర్వ్ చేయాలి. సో చూడండి ఫ్రెండ్స్, అలాగే మన నిఫ్టీ యొక్క చార్ట్ చెప్తున్నాను. సో నిఫ్టీ యొక్క హిస్టారికల్ డేటా చూస్తే ఏంటంటే హిస్టారికల్ డేటా చూస్తున్నాం మనం. హిస్టారికల్ డేటా చూస్తే కనుక ఓవరాల్గా మనకి బ్రాడ్ పిక్చర్ బాగానే ఉన్నా కూడా రీసెంట్గా ఏంటంటే సో ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం అంటే యుఎస్ ఇరాకు కలిసి ఇరాన్ మీద చేస్తున్న దీనివల్ల ఏంటంటే మార్కెట్లో తడబాటు అనేది చూసాం. సో మనం హిస్టారికల్ డేటా మొత్తం చూస్తున్నాం. అలాగే వీక్లీ చార్ట్ చూసినా కూడా హిస్టారికల్ డేటా కూడా మొత్తం కూడా చూస్తున్నాం. రీసెంట్ వీక్స్లో జరుగుతున్న గ్యాప్ డౌన్ఫాలు, దానికి కారణం వారు, క్రూడ్ ఆయిల్ పెరగటం మనం కూడా చూసాం కదా. సో ఆల్మోస్ట్ మీ విలేజెస్లో కూడా చూస్తుంటారు, గ్యాస్ ప్రాబ్లం వల్ల హోటల్స్ మంటలు పెట్టుకోవడం, పొయ్యి అవన్నీ మనం చూసాం కదా. సో దాని ఇంపాక్టు మనం చూస్తున్నాం. అయితే ఏంటంటే క్యాండిల్లో సో నిన్ననే మనం టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాము. సో మార్కెట్లో మూమెంటం స్టార్ట్ అయింది అని. సో ఈరోజు కనుక క్యాండిల్ మనం చూస్తే కనుక క్యాండిల్ పడిన విధానం చూడండి, ఆ బేస్ అనేది ఫామ్ చేస్తుంది. మార్కెట్ ఇక్కడ నుంచి స్లోగా ఏంటంటే మళ్ళీ పైకి పుంజుకునే అవకాశాలు, బుల్ ఏంటంటే మేసం మెలివేయబోతుంది అనేది నాకు అర్థమవుతుంది. సో ఈ క్యాండిల్లో ఉన్న స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని అలాగే ఆ మూమెంట్ని బేస్ చేసుకొని ఇన్వెస్టర్స్ ఏంటంటే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారని అనిపిస్తుంది అనమాట నాకు. మీరు చేయాలా వద్దా అనేది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. ఎందుకంటే సో ఇక్కడ మార్కెట్ ఓవరాల్ హిస్టారికల్ డేటా సో అలాగే క్యాండిల్లో ఉన్న థింగ్స్ని బేస్ చేసుకొని నా వ్యక్తిగతమైన నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డిస్కస్ చేయడమే తప్ప సో మీరు ఏదైనా ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని మాత్రం తప్పక కలవగలరు. సో ఇక్కడ క్యాండిల్ యొక్క పడిన విధానం ఏంటంటే మార్కెట్లో మూమెంటం స్టార్ట్ అయిందనేది నాకు అనిపిస్తుంది. మీకేమనిపించింది?
సో బోటం అయింది అవుతుంది ఆ ప్రాసెస్లో ఉందని అనిపిస్తుందా, లేదా స్టిల్ ఏంటంటే సో కిందకి వెళ్తుందని అనిపిస్తుందా? సో ఒకసారి హిస్టారికల్ డేటా చూస్తే కనుక హార్డ్లీ ఒకవేళ మనం అనుకున్నట్లు ఇక్కడ క్యాండిల్లో దమ్ము సరిపోక సో మళ్ళీ ట్రంప్ వేసే కేకలకి మార్కెట్ కనుక పడిపోతే సో మార్కెట్ ఏంటంటే 21,040 19,665 ఈ ఏరియాలో అన్నా కానీ మార్కెట్ ఏంటంటే సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అదనమాట. కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ బోటం రోజు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు చేయలేరు. సో మనం అంటే స్టాక్ మార్కెట్ ఏమో అక్కడ నెత్తిని విభూతి పెట్టుకొని ఇవాళ బోటం అయ్యానని చెప్పి మనకేం చెప్పదు కదా. సో అట్లాగే బోటం అవుట్ అయినా కూడా అది మీరు కనిపెట్టినా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. రీజన్ ఏంటో తెలుసా? స్టాక్స్ ఏంటంటే కొన్ని స్టాక్స్ మార్కెట్ కన్నా ముందే అవుతూ ఉంటాయి బోటం, మార్కెట్ తర్వాత కొన్ని డిప్ అవుతాయి. అంటే మార్కెట్ బోటం అయినా అంటే నిఫ్టీ బోటం అయినా కూడా స్టిల్ ఏంటంటే స్టాక్స్ బోటం అయ్యి ఉండవు. కొన్ని ఏమో నిఫ్టీ కన్నా ముందే బోటం అయి ఉంటాయి. సో అలా ఇండివిజువల్ స్టాక్స్ మీద ఉంటాయి. అట్లాగేంటంటే సో స్టాక్స్ నిఫ్టీ విభూతి పెట్టుకొని బోటం అయ్యామని అని చెప్పవు ఎవరికి. అలాగేంటంటే అలా కరెక్ట్గా బోటంలో కొనడం ఎవరి వల్ల కాదు. సో అదనమాట, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్టర్ ఎప్పుడూ కూడా ఏంటంటే అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా వెళ్తాడు. ఇలాంటి డీపర్ కరెక్షన్స్లో, రీజనబుల్ కరెక్షన్స్లో ఎంతో కొంత వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ఎంతో కొంత ఏంటంటే స్టడీ చేసుకుంటూ ఉంటారు అలా. సో స్టాక్ మార్కెట్ అంటే 6 to 10 years అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకని అంతే కదా, 1 year కోసం మీరు రిటర్న్స్ చూస్తే కనుక అది ఎఫ్డీకి వెళ్ళాలి, స్టాక్ మార్కెట్ వైపు రాకూడదు. సో మ్యూచువల్ ఫండ్స్ అయినా ఈక్విటీ మార్కెట్ అయినా సో ఇలా స్టాక్ మార్కెట్ ఏదైనా కానీ మినిమం 6 to 10 years అనుకుంటేనే మీకు ఉపయోగపడుతుంది. దానికి మనం మధ్యలో రావచ్చు రిటర్న్స్, కానీ మనం అలా అనుకొని అడుగులు వేసే వాళ్ళకి స్టాక్ మార్కెట్ ఉపయోగపడుతుంది అలా. అంతేగాని డే టు డే మనీ కోసం కానీ ఏదైనా పిల్లల చదువుల కోసం కానీ నియర్ ఫ్యూచర్ కోసం మీరు ఏదో ఇల్లు కట్టుకుందాం అనుకునే మనీ కానీ అట్లాంటివి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. అది కాబట్టి ఏంటంటే వెయిట్ చేయడం కన్నా కూడా ఏంటంటే మీరు ఆల్రెడీ ముందుగా వేసే అడుగులే చాలా జాగ్రత్తగా తీసుకుంటే మీకు పనికి వస్తాయి అనేది మరొకసారి చెప్తున్నాను. సో హిస్టారికల్ డేటా ఎలా చెప్తుంది, డైలీ క్యాండిల్ ఎలా చెప్తుంది, సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఒపీనియన్ అనేది చూస్తాను. చూడండి, అలాగే స్టాక్స్ యొక్క హిస్టారికల్ డేటా చూస్తే న్యూజన్ సాఫ్ట్వేర్ సో మనకి ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్ మోడల్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాము. సో క్యాష్ బ్రెస్కి యాంటీవైరస్ ఉంది. మనం ఆ ప్రోడక్ట్కి కొనుక్కొని దాని తర్వాత కీ ఇన్స్టాల్ చేసుకోవాలి, అంతే కదా. ముందు డబ్బులు పే చేయాలి. వీళ్ళ సాఫ్ట్వేర్లు కూడా ఏంటంటే ముందు పే చేసుకొని దాని తర్వాత యూజ్ చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే ఇట్లాంటి కంపెనీలు లాస్లోకి వెళ్ళవు ఇన్ జనరల్గా. అట్లాగేంటంటే వీళ్ళ ప్రొడక్ట్స్ చాలా మంచిగా ఉంటాయి. గార్ట్నర్ రివ్యూ తెలుసు కదా, గార్ట్నర్ రివ్యూలో వీళ్ళ ప్రొడక్ట్స్ ఉంటాయి అది. సో అలాగేంటంటే మనం ఇక్కడ స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 20లో ఉంది అంటే ఏంటంటే స్టాకు 1 రూపీ ఎర్న్ చేస్తుందంటే 20 ప్రీమియంలో నడుస్తుంది. 20 ప్రీమియంలో నడుస్తుంది ఇలాంటి స్టాక్స్ అంటే కారణం ఏంటంటే ఈ యుద్ధం వల్ల, ఫియర్ వల్ల, ఐటీ స్టాక్స్లో ఉన్న అలజడి వల్ల ఇలా లోయర్ లెవెల్లో ట్రేడ్ అవుతున్నాయి. కానీ ఇలా రేర్గా మనం చూస్తూ ఉంటాం స్టాక్స్ ట్రేడ్ అవ్వటం అనమాట. సో చూడండి సార్, సేల్స్ యొక్క డేటా చూస్తే లాస్ట్ 10 yearsలో గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే నెట్ ప్రాఫిట్లో కూడా మీకు గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది. మీరు చూడాల్సింది ఇట్లాంటి హిస్టారికల్ డేటా నెంబర్స్, అంతేగాని స్టాకు 400 ఉందా, 600 ఉందా, 800 ఉందా, పెరుగుతుందా తగ్గుతుందా అవి చూడకూడదు. సో ఇక్కడ సేల్స్ యొక్క గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెంచుకుంటా, రెవెన్యూ పెంచుకుంటా, లాభాలు పెంచుకుంటా, మార్జిన్లు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తా, సో మంచి బిజినెస్ మోడల్తో గ్రో అవుతూ వెళ్తుంటే సో మనం మేనేజ్మెంట్ యొక్క కామెంటరీస్, ఇంటర్వ్యూస్ చూసుకుంటూ మనం అబ్జర్వ్ చేసుకుంటా సంవత్సరాల తరబడి ఏంటంటే ఆ స్టాక్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇంకా అర్థమైంది కదా అట్లా. అంతేగాని సో ఎప్పుడూ కూడా ఏంటంటే స్టాక్ యొక్క ప్రైజులను చూసేవాళ్ళు ఇన్వెస్టర్లు ఎప్పుడూ కారు. సో ఇవన్నీ బాగుంటే వాటి యొక్క రాత బాగుంటుంది. టెంపరీగా అలజడులు ఉంటాయి. చూడండి, ఒక్కోసారి మన దగ్గర 100 ఎకరాలు ఉన్న, కోట్ల ఆస్తున్నా కూడా ఒక్కొక్కసారి 100 రూపాయల కోసం వేరే వాళ్ళ దగ్గర చేయి జాగ్రత్త వస్తుంది. అదేం తప్పు కాదు, ఆ మూమెంట్లో మన దగ్గర లేవు అంతే. నేను సోలో ట్రావెలర్ కాబట్టి చాలా మంచిగా అందరిని పలకరించుకుంటూ వెళ్తాను వేరే చోటుకి వెళ్ళినప్పుడు. ఒక్కోసారి మూమెంట్లో ఫోన్పే పని చేయదు, మన దగ్గర ఏటీఎంలు ఉండవు ఆ ఏరియాల్లో. అట్లాంటప్పుడు ఏంటంటే అప్పటిదాకా మనం మంచిగా బిహేవ్ చేసిన పర్సన్స్ యొక్క హెల్ప్ అనేది చాలా పనికొస్తుంది. ఇంతలా మంచిగా నేను బిహేవ్ చేశాను ఆ విషయం నాకు అర్థమవుతుంది అనమాట. అట్లాగే సో ఈ స్టాక్స్ కూడా ఏంటంటే మీరు కష్టంలో వాటిని జాగ్రత్తగా కనుక పొదిగితే సో అవి ఒదిగుంటాయి అని చెప్తాను భవిష్యత్తులో. సో మంచి భవిష్యత్తు అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇదంతా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్గా ఇక్కడ మనం హిస్టారికల్ డేటా చూస్తున్నాం తప్ప సో ఏది కూడా రికమెండేషన్ లాగా తీసుకోవద్దు అని చెప్పి మనవి. చూడండి, అలాగే జియో ఫైనాన్స్ యొక్క హిస్టారికల్ డేటా మనం చూడండి. సో చూడండి, ఆపరేటింగ్ ప్రాఫిట్లో ఎలా గ్రోత్ ఉంది అనేది మనం చూసాం. సేల్స్ యొక్క గ్రోత్ ఉంది.
అలాగే మేనేజ్మెంట్లో చేంజ్, అలాగే రిలయన్స్లో నుంచి బయటికి లాగి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోతు, వీళ్ళకున్న కస్టమర్ బేసు, అలాగే మేనేజ్మెంట్ యొక్క కెపాసిటీ, ఇట్లాంటివన్నీ చూసి మనం చార్ట్ చూసి చాలాసార్లు జియో ఫైనాన్స్ గురించి మనం స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకున్నాము. సో జియో ఫైనాన్స్ యొక్క హిస్టారికల్ డేటా చూస్తే, సో చూడండి, ఐపీఓ దగ్గర నుంచి ఈ 202 బిలోకి వస్తే బాగుండు అనుకున్నాం. అలాగే ఈ 202 ఏరియా బిలోకి వచ్చినప్పుడు మళ్ళీ ర్యాలీ మీరు చూశారు. అలాగే సో ఏదైనా డిప్స్ వస్తే ఇంకా నిఫ్టీలో ఈ 202 బిలోకి వచ్చి రైజ్ అవ్వచ్చు, లేదా నిఫ్టీ మనం అనుకున్నట్లు ఇక్కడ కనుక అనుకుని బోటమైనట్లు అయితే కనుక ఇక్కడ నుంచి అందుకునే విధంగా క్యాండిల్ కనిపిస్తూ ఉన్నాయి. క్యాండిల్ చూస్తుంటే కనుక చొరకత్తి, సో ర్యాలీ మొదలయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకసారి మీరు ఎట్లాంటి స్టాక్స్ని అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. చూడండి, అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, సో హిస్టారికల్ డేటా చూపించాను చాలాసార్లు. అట్లాగే ఏంటంటే లోయర్ లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంది. హౌసింగ్ ఫైనాన్స్లో బజాజ్ చాలా కాంపిటీషన్ ఉన్నా కూడా వీళ్ళ బిజినెస్ మోడల్ వేరు, అలాగే వీళ్ళకున్న క్లయింట్ బేసు, సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఫ్యూచర్ ఉండే అవకాశాలు, పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి హిస్టారికల్ డేటాని కూడా ఒకసారి ఆ బిజినెస్, ఆ బ్యాలెన్స్ షీట్ కూడా మొత్తం కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ స్టాక్ గురించి కూడా అని చెప్తాను. చూడండి, అలాగే సంఘవి మూవర్స్ స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 14లో ఉంది. సో ఇంత లో ప్రైస్ టు ఎర్నింగ్లో నడవడానికి కారణం ఏంటంటే ఈ వార్ నడవడం అనమాట. సో అట్లాగే మనం సేల్స్ చూడండి, సేల్స్ యొక్క గ్రోత్ ఉంది. ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది. కన్స్టెంట్గా ఇవి గ్రో అవుతూ ఉన్నాయి కదా. సో మనం ప్రైసులు ఇవి గ్రో అవుతున్నప్పుడు ప్రైసులు కట్ అయినప్పుడు, సో వాటిల్లో ఏంటంటే మనం భూతద్దం వేసి టార్చ్ లైట్ వేసి వెతకాలి, అంతేగాని సో మనం పడిపోయిందని బాధపడకూడదు. సో ఈ బిజినెస్ పడిపోయినప్పుడు అప్పుడు మనం థింక్ చేయాలి ఇన్వెస్టర్గా. ఈ హెచ్చుతగ్గులు అనేవి వస్తాయి. స్టాక్ మార్కెట్లో అప్ డౌన్ లేకుండా ఉండదు, మన జీవితమే ఉండదు అప్ డౌన్ లేకుండా, అంతేనా? లవ్ బ్రేకప్ అంతే కదా. కనెక్షను డిస్కనెక్షను అంతే కదా. లైఫ్ అంటే అంతే కదా. సో కాబట్టి ఏంటంటే, సో స్టాక్ మార్కెట్ మన లైఫే అలా లేదు, స్టాక్ మార్కెట్ అలా ఉండాలని మీరు ఊహించకూడదు. స్టాక్ మార్కెట్ హిస్టరీలో ఎప్పుడు అలా కన్స్టెంట్గా పైకి వెళ్దు, కన్స్టెంట్గా కిందకి వెళ్దు. ఇలాంటి ఇయర్స్ ఉంటాయి. బ్యాడ్ ఇయర్సే యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్లో గుడ్ ఇయర్స్ అనమాట. అవకాశాలు రాకసేస్తున్నాం ఇన్ని సంవత్సరాలుగా. కాబట్టి వచ్చినప్పుడు ఒడిసి పట్టుకునే ప్రయత్నం మీరు చూస్తారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. చూడండి, అలాగే రిలయన్స్ యొక్క చార్టు, సో రిలయన్స్ యొక్క హిస్టారికల్ డేటా చూస్తే బాగుంది. సో అట్లాగే నిఫ్టీతో పాటే రిలయన్స్ ట్రావెల్ చేసే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీలో హెవీ వెయిటెడ్ కాబట్టి రిలయన్స్ యొక్క మూమెంట్ చూడాలి మనం, నిఫ్టీ మూమెంట్ చూడాలి అని అంటే. చూడండి, అలాగే సో ఇప్పటిదాకా వీడియో చూసి నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయితే ఆల్రెడీ మీరు చేసి ఉంటారు. సో ఏదైనా స్టాక్ మర్చిపోతే కనుక నేను డిస్కస్ చేస్తాను. సో రేపటి వీడియోలో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా క్యాండిల్లో దమ్ము కనిపిస్తూ ఉంది. సో న్యూస్లు అన్నీ బ్యాడ్ ఉన్నా చార్ట్ అబద్ధం చెప్పదు, క్యాండిల్ కన్నతల్లి లాంటిది. సో ఐ మే బీ రాంగ్ ఆల్సో, కానీ క్యాండిల్లో మాత్రం ఏం జరుగుతుంది అనేది నేనైతే హానెస్ట్గా చెప్తాను. సో అది క్యాండిల్లో మాత్రం దమ్ము కనిపిస్తుంది. సో మేబీ బుల్ కాలు దువ్వింది అని నేను అనుకుంటున్నాను. మీకు కనిపించిందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చికెన్ డిన్నర్ అనేది రెడీ ఫ్రెండ్స్. సో మరి నేను తింటాను. సెలవా మరి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.